యేసుక్రీస్తుల శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లల అందరూ బాగున్నారు కదా. మరి ఈరోజు ధ్యానించబోయే అంశం లేఖన భాగంలో ఏంటంటే, చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నాకు కుదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటం లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. నా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను తండ్రి మమ్మల్ని సజీవులు కొంచెం విధానాన్ని బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. తండ్రి, వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగల జీవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని ప్రభా, నన్ను హిలు చట్టం వరకు పచ్చమని మా ప్రభు నేసిన దత్మారు వినమ్మ విడతించున్నాం తండ్రి. ఆమేన్. ఇంకోసారి చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. నాకు కుదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పడలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. చూసారా, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? భక్తుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తున్నాడండి. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పడం లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఉందా మనకి సంతృప్తి? మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఎలా ఉండాలి? సంతృప్తి కలిగి జీవించేవారిగా ఉండాలి. జీవితం అంటే ఎప్పుడు ఒకే విధముగా ఉండేది కాదు. ఒకరోజు సంతోషం ఉండొచ్చు, అంటే కొన్నాళ్ళు సంతోషం ఉండొచ్చు, కొన్నాళ్ళు దుఃఖం ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా మనము ప్రభువుపై ఆనుకొని మనము జీవించేవారిగా ఉండాలి. అదే మనకి భక్తుడైన పౌలు మనకి తెలియజేస్తున్నాడు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. సంతోషంగా ఉన్నావా? సంతృప్తి కలిగి ఉండు. ఒకవేళ నీకు దుఃఖం కలిగి ఉన్నావా? వ్యాధి బాధల్లో ఉన్నావా? సంతృప్తి కలిగి ఉండు. ఎప్పుడు ఒకే ఉండదు, మనకి ఒకే మార్గం అనేది ఉండదు. దేవుడు మనకి మార్గాలను తెరిచే దేవుడు. కాబట్టి ఏమన్నారు చూడండి, 12వ వచనంలో, దీన స్థితిలో నెరుగుదును. ఇంకా సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉంటను, ఆకలి కొని ఉంటను, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. ఇవన్నీ మనము నేర్చుకొని ఉండాలి. మన జీవితంలో ఇవన్నీ కూడా మనము నేర్చుకుని ఉండేలాగా మనము ఉండాలి. ఎలా చూడండి, దీన స్థితిలో నెరుగుదును. దీనులుగా మనకేం లేకపోయినా సరే ఆ స్థితిలో కూడా నీవు సంతృప్తి కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా అయ్యో నాకేం లేదే, వాళ్ళందరికీ ఉన్నాయి నాకు లేదే అన్న ఆలోచన మనకి వద్దు. సంతృప్తి కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. పౌలు భక్తుడు గొప్ప ధనవంతుడండి. ఆయన తండ్రి వాడల వ్యాపారం చేసేవాడు. గొప్ప విద్యావంతుడు పౌలు. మరి సంపన్న స్థితిలో కూడా ఉంట ఆయనకి తెలుసు. అది కూడా ఆయనకి తెలుసు. సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును. ఒక్కొక్క రోజు మనము మంచి ఆహార పదార్థాలు భుజించవచ్చు కదా. మంచి ఆహార పదార్థాలు భుజించవచ్చు. ఒక్కొక్క రోజు మనకి తినడానికి కనీసం పచ్చదనం దొరకదేమో. అలాంటి స్థితి కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి? అయ్యో నాకేం లేదే, దేవుడు నాకేమి ఇవ్వలేదే అని విసుక్కుంటున్నావా? వద్దు. అప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? సంతృప్తి కలిగి జీవించమంటున్నాడు. నీవు కడుపు నిండి ఉంటకును, ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకును,
లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. కడుపు నిండి ఉంటకును, కడుపు మంచి పదార్థాలతో కడుపు నిండి ఉంటా నీకు తెలుసు. ఇంకేంటి, ఇంకేం తెలుసు అంటున్నాడు. లేమిలో ఆకలి కొని ఉంటకును. నీకు ఆకలిగా ఉంది. ఆకలిగా ఉన్నప్పుడు నీకు ఆహారం పెట్టేవారు లేరేమో. అలాంటప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? సంతృప్తి కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఆ ప్రభు మీద నువ్వు ఆనుకొని జీవించేవారిగా ఉండాలి. ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకును. సమృద్ధి, అన్ని విషయాల్లో నీకు సమృద్ధి ఉంది. అన్ని విషయాల్లో మరి సమృద్ధి కలిగి ఉంటకును. లేమిలో ఉంటకును, లేమి అంటే పేదతనంలో ఉంటకును కూడా నీకు తెలుసు. లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. ఇవన్నిటిలో మనము ఎలా ఉండాలి? మన జీవితంలో ఇవన్నిటిలో మనము నేర్చుకొని ఉండాలి. ఇవన్నిటిలో మనము సంతృప్తి కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. కనుక నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేస్తా. ఎవరు నన్ను బలపరిచేది? ఆ దేవాది దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయనే నన్ను బలపరుస్తాడు. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేస్తాను. అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం కలిగి మనం జీవిస్తున్నామా? అంత ప్రార్థన కలిగి మనం జీవిస్తున్నామా? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేస్తాను. మన ప్రభు మనం బలపరుస్తాడు. నువ్వు లేమిలో ఉన్నప్పుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు పేదతనంలో ఉన్నప్పుడు బలపరుస్తాడు. ఆకలి ఉన్నప్పుడు బలపరుస్తాడు. నువ్వు సమృద్ధిలో ఉన్నప్పుడు ఇంకా బలపరుస్తాడు. కడుపు నిండి ఉన్నప్పుడు ఇంకా బలపరుస్తాడు. కనుక మనము ఈ విషయాలన్నిటిలో మనము చాలా జ్ఞాపకము పెట్టుకునేవారిగా ఉండాలి. చూడండి, ఈ మాటలన్నీ ఎప్పుడు రాస్తున్నాడు తెలుసా? పౌలు భక్తుడు ఎప్పుడు రాస్తున్నాడు తెలుసా? ఆయనను బందీగృహములో ఆయనను బంధించినప్పుడు, అంటే జైల్లో ఆయన్ని బంధించినప్పుడు ఇటువంటి సౌకర్యాలు ఉంటాయా? ఉండవు కదా అక్కడ. అలాంటి టైంలో ఆ యొక్క పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. పిల్లరా, ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాడు. అన్నిటిలో మనం ఎలా ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. అక్కడ మరి ఆ బందీఖానాలో ఏమీ లేవు, అయినా కూడా ఎలా రాస్తున్నాడు చూడండి. సంతృప్తి కలిగి ఉండ నేను నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. మరి అదే మనం కూడా నేర్చుకొని ఉండేవారిగా ఉండాలి. మనం కూడా నేర్చుకొని ఉండేవారిగా ఉండాలి. అలా ఉంటున్నామా? అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? అలా జీవించాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం ఉండాలని. నన్ను బలపరచువని అంది నేను సమస్తమును చేస్తా. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. నన్ను బలపరచువని అంది నేను సమస్తమును చేస్తాను. సమస్తాన్ని నేను చేయగలను. ఎస్, ప్రభు మనతో ఉన్నప్పుడు అన్నీ మనకి చేయడానికి దేవుడు శక్తినిచ్చే దేవుడు. ఆయన శక్తిని, సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. కనుక మరి అంటే ఆయన ఎప్పుడు బలపరుస్తాడు మనల్ని? ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా తెలివికి మూలము. ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల ఆయన జాలి చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు, ఆదరణ చూపే దేవుడు. ప్రియులారా, ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు. ఈ లోకము శాశ్వతం కాదు. ఏ నిమిషం ఏమవుతామో కూడా మనకి తెలియని జీవితం ఈ జీవితం. మరి ఇలాంటి జీవితం కొరకు మనం ఏం చేస్తాము? దేవునిని మనము
దేవుని మీద ఆధారపడే వారిగా కొంతమంది ఉండరు. వాళ్ళు వారికి ఇష్టమైన ప్లాన్స్ వారు వేసేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క నిర్ణయము వేరే ఉంటుంది. ఆయన యొక్క సంకల్పం అనేది వేరే ఉంటుంది. ఆయన సంకల్పం చొప్పున జరుగుతుంది. కానీ మన జీవితం అనేది మనము వేసుకున్న ప్లాన్స్ బట్టి, ఫ్యూచర్ ప్లాన్స్ బట్టి మన యొక్క మన జీవితం అనేది జరగదు. కాబట్టి ఆయన నిర్ణయిస్తాడు. జగత్తు పునాది వేయబడక ముందే, నీవు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నీకు సమస్తము, నీ జీవితాన్ని సమస్తాన్ని ఆయన రాశాడు. నీ పుట్టుక నుంచి నీ మరణం వరకు కూడా ఆయన ముందే లిఖించి ఉన్నాడు పిల్లరా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యందు మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, హిజ్కియాను మనం చూస్తాం కదా. మరి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? యథార్థంగా ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచాడు. అదే అనేక అద్భుత కార్యాలు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది చూడండి, ఒక రాజుగారు ఇక్కడికి తన తోటలోకి వెళ్ళారు. తోటలోనికి వెళ్ళారు. అంటే ఆ మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము అని తోటలోనికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ మొక్కలన్నీ ఎలా ఉన్నాయట? విచారంగా ఉన్నాయంట. అన్నీ కూడా విచారంగా ఉన్నాయంట. గేటు దగ్గర ఉన్న మర్రి చెట్టుని చూసి అడిగాడంట, ఏంటి ఇలా ఉన్నావేంటి నువ్వు అంటే, నేను కొబ్బరి చెట్టు కన్నా ఎక్కువగా లేను, అందుకని నాకు విచారంగా ఉంది అందంట. నేను కొబ్బరి చెట్టు కన్నా ఎక్కువ ఎత్తు లేను అందంట. మరి అదేవిధంగా మరి ఇంకా చూసినట్లయితే బంతి పువ్వుల దగ్గరికి వెళ్తే, ఏంటి నువ్వు ఇంత విచారంగా ఉన్నావేంటి అంటే, నా పువ్వులకి సంపంగి వాసన రావడం లేదు, అందుకే నాకు విచారంగా ఉంది అందంట. బంతి పువ్వుల వాసనే వస్తుంది, సంపంగి వాసన ఎలా వస్తుంది అంటే లేని దాన్ని కోరుకుంటున్నది. ఈ చెట్లన్నీ ఏం కోరుకుంటున్నాయి? లేని వాటిని కోరుకుంటున్నాయి అన్నమాట. కాబట్టి కొబ్బరి చెట్టుని అడిగితే, ఏంటి నువ్వు ఇలా ఉన్నావేంటి అంటే, నాకు ద్రాక్ష పళ్ళు కాయటం లేదు, అందుకు నాకు ఇంత విచారంగా ఉంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అందంట. కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కాస్తాయి, ద్రాక్ష పళ్ళు ఎలా కాస్తాయి? మరి ద్రాక్ష చెట్టుని అడిగితే ద్రాక్ష చెట్టు ఏముందంట? ద్రాక్ష చెట్టు ఏమో, నేను ఇలా వంగిపోయి ఉన్నాను, నేను నిటారుగా లేను, అందుకే నాకు విచారంగా ఉంది అందంట. చివరికి సన్నజాజి చెట్టు దగ్గరికి వచ్చి అడిగాడంట. సన్నజాజి చెట్టు దగ్గరికి అడిగితే సన్నజాజి చెట్టు చాలా సంతోషంగా ఉందంట. చాలా హ్యాపీగా ఉంది సన్నజాజి మొక్క చక్కగా విరబోస్తుంది. ఏంటి నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడుగుతాడు. అవును రాజా, మరి మీరు నన్ను సన్నజాజి కావాలని నాటుకున్నారు, అలాగే ఉంటాను నేను. మీరు ఎలా నన్ను నాటారో ఆ విధంగానే నేను ఉంటాను. కానీ నాకు వేరే చెట్ల గురించి నాకు ఆలోచన నాకు లేదు. కానీ మిగిలినవన్నీ మరి వేరే 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 వాటి కోసం ఆలోచిస్తున్నాయి. కాబట్టి అప్పుడు రాజుగా సంతోషిస్తారు. సర్లే, చిన్నదానివైనా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, చాలా సంతోషంగా నువ్వు ఉన్నావు సంతోషం అని సన్నజాజి మొక్కని మెచ్చుకుంటాడు. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? చెట్లన్నీ ఏంటి? వాటిని బట్టి సంతృప్తి చెందట్లేదు. వాటిని బట్టి అంటే మానవులు కూడా అంతే. వాడు కూడా ఏంటి? వారుకున్న వాటిని బట్టి వారు సంతోషించరు. అయ్యో నాకు అది లేదే, వేరే వాళ్ళని చూసి నాకు అది లేదే, అయ్యో నాకు ఇది లేదే, నాకు ఇది లేదే, నాకు అది లేదే అని భ్రమపడుతూ వాటి కోసము ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు విచారిస్తూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చింది అదే, దాంతో సంతృప్తి చెందు. అంతేగాని నీకు లేని దానికి దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వు సంతృప్తి చెందు, వేరే వాటి కోసం నువ్వు ఆలోచించవద్దు. కాబట్టి ప్రియులారా, మనము
ఏం చేయాలంటే సంతృప్తి కలిగి ఉంటాం, మనము నేర్చుకొని ఉండాలి. జీవితంలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి, ఈ యొక్క మనము బ్రతికి ఉన్నంత కాలము మనకేం కావాలి, సంతృప్తి కలిగి నేర్చుకొని ఉండేవారిగా ఉండాలి. కాబట్టి ఇలాంటి జీవితము ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు మెచ్చే జీవితం కూడా ఇదే. ఈ విధంగా మరి అంటే ఈరోజు అంశం ఏంటంటే సంతృప్తి కలిగి నేర్చుకునుట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికున్న వాటిని బట్టి సంతృప్తి కలిగి ఉండేవారిగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తుతం దేవా ప్రభా తండ్రి, దొరుకునైన ప్రభు నీ వాక్యం దొరుకుతండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మరి ఈ సంతృప్తి గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా తండ్రి. మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మేము సంతృప్తి కలిగి జీవించలాగున నీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభు నేసనం బ్రతమాలు వినమ్మగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరిలో తండ్రి మారు మనసు కలుగుట కృప దయచేయమని మా ప్రభు నేసనం బ్రతమాలు వినమ్మగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.